గీతా జయంతి గురు పౌర్ణమి ఉన్నది. గీతా జయంతి ఏమో నవంబర్లో కదా నాకు వస్తుంది. అంటే ఇది డిసెంబర్లో నేను వస్తుంది. గీత చదవడం నేర్చుకుంటున్నా. వాళ్ళు అన్నారు గీతా జయంతి ఉపద్రష్ట గారు చెప్పారు. మరి ఏదో ఏమో తెలియదు. కోర్సెస్ కండక్ట్ చేస్తుంటారు. అమ్మో అంటే కృష్ణమూర్తి గారు వచ్చారు కదా. నమస్తే సార్. సార్ మేడం చదవమంటారా? చదవండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహీణ గదితం మయా యావానహం యదా భావో యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్. అహమేవాసమేవాగ్రే నాణ్యత్పదమత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం. వృత్తేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యదా భాసో యథా తమః. యథా మహంతి భూతాని భూతేషు చావదేష్వసు ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఏతావదేన జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయవ్యతిరేకాభ్యాం యస్యాత్ సర్వత్ర సర్వదా. ఏతన్మతం సమాతిష్ట పరమేణ సమాధినా. భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం. గోవింద గోవింద. గ్రూప్ లో పెట్టండి. పెడతానమ్మా, పెడతాను. అందరు చదువుకుంటారు. అలాగే. ఓకే, మనం ఇంకా మన శ్రీమన్నారాయణీయంలోకి వస్తే 78, 79 రెండు దశకాలలో కూడా రుక్మిణి కళ్యాణం గురించి రుక్మిణి శ్రీకృష్ణ భగవానునికి సందేశం పంపటం బ్రాహ్మణుని ద్వారా, బ్రాహ్మణుడు యొక్క సందేశాన్ని అందుకొని రుక్మిణి యొక్క ప్రియ సందేశాన్ని అందుకొని కృష్ణుడు కుండిన నగరానికి వచ్చి విదర్భ రాజ్యంలోని రాజ్యపు రాజధాని అయిన కుండని నగరానికి వచ్చి రుక్మిణీదేవిని రథం పైన ఎక్కించుకొని అపహరించుకొని పోవడం అని అనాలి. అపహరించుకొని తన మధురకు తీసుకొని వెళ్ళి ఆమెను వివాహం ఆడి ఆమెతోటి కలిసి జీవించు ఉండడం. ఇది మొత్తానికి రుక్మిణి కళ్యాణంలోని ఘట్టము. మన తెలుగు ప్రాంతాలలో రుక్మిణి కళ్యాణ ఘట్టము చాలా ప్రసిద్ధము. భాగవతంలోని రుక్మిణి కళ్యాణం చాలా చోట్ల చాలా మంది చదువుతారు, చాలా మందిని చదువుకోమని చెబుతారు. చాలా చోట్ల ప్రవచనాలు ఇచ్చేవారు కూడా ఈ రుక్మిణి కళ్యాణ గాథని చెప్తూ ఉంటారు. అంటే రుక్మిణి కళ్యాణం భగవంతుణ్ణి మనస వాచ కర్మణ కోరుకొని ఆ భగవంతుని దగ్గరికి చేరటం, అక్కడికి అది ప్రధానమైన విషయంగా పరిగణించి ఈ రుక్మిణి కళ్యాణం యొక్క ప్రాధాన్యత గురించి చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి చాలా సింపుల్ గా నారాయణ భట్టాత్రి ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని వర్ణించాడు. చూద్దాం. ఇంతకు ముందు ఘట్టంలో ఏమైంది? జరాసంధుడు కృష్ణుడిని ఎదిరించి వస్తూ ఉంటే కృష్ణుడు అనేక మార్లు 18 సార్లు దాదాపుగా ఆ జరాసంధుడిని ఎదిరించి వాడిని జరాసంధుని ఓడించి వెనక్కి తిప్పి పంపించాడు. అయినా మళ్ళీ అతను తిరిగి వస్తూ యవన సైన్యాన్ని తీసుకొని వస్తే ఆ యవనుడి ఒక గుహలోకి మాయమైనట్లుగా అయి
ముచికుంద మహర్షి చేత ఆ యవనుడిని ఈ భస్మీపటలము చేయించి, ఆ ముచికుందుడికి మోక్షాన్ని ప్రసాదించి, మళ్ళీ బయటికొచ్చిన తర్వాత మళ్ళీ జరాసంధుడు వెంబడిస్తూ ఉంటే, వ జరాసంధుడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నట్టుగా, పారిపోయి వెళ్ళిపోతున్నట్టుగా అక్కడి నుండి అంతకు పూర్వమే గా సముద్రం లోపల, సముద్రం అడుగున తన ప్రజల యొక్క, తన వారి యొక్క ఆహ్, క్షేమం కోసం, రక్షణ కోసం నిర్మించుకున్నటువంటి ఆ ద్వారకా నగరంలోనికి వెళ్ళిపోయాడు. అది అది మనకి ఇంతకు ముందు జరిగినటువంటి ఆహ్, ఘట్టం. ఆ ద్వారకా నగరంలో అక్కడ ఉన్నాడు. జరాసంధుడు తనని చూసి భయపడి శ్రీకృష్ణుడు పారిపోయాడని భావించి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ద్వారకా నగరం ఎలా ఉంది అనే దాంతో మొదలుపెట్టి ఇక్కడ మనకి రుక్మిణీ కళ్యాణం. త్రిదశ వర్ధకి వర్ధిత కౌశలం త్రిదశ త్రి త్రిదశ దత్త సమస్త విభూతిమత్ జలధి మధ్యగతం త్వం భూషయోః త్వం అభూషయః నవపురం వపురంచిత రోచషా. త్రిదశ వర్ధకి వర్ధిత కౌశలం త్రిదశ దత్త సమస్త విభూతిమత్ జలధి మధ్యగతం త్వం అభూషయోః నవపురం వపురంచిత రోచిషా. ద్వారకా నగరి, ఆ ద్వారకా నగరి విశ్వకర్మను పిలిచి ఆ నీటి అట్టడుగున ఆ ప్రజలకు ఎటువంటి ఆపదలు లేకుండా వారికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సదుపాయాలు ఉండేటట్టుగా ఆ నగరాన్ని నిర్మించమన్నాడు. ఆ రకంగా త్రిదశ వర్ధక వర్ధిత కౌశలం, ఆ త్రిదశ దేవతల యొక్క వర్ధకి, వర్ధకి అంటే కార్పెంటర్, వడ్రంగి. త్రిదశ వర్ధకి, ఆ త్రిదశ వర్ధకి ఆ దేవతల యొక్క శిల్పి అయినటువంటి ఆ విశ్వకర్మ చేత వర్ధిత కౌశలం, అతడి యొక్క కౌశలమంతా కూడా సంపూర్ణంగా చూపించబడినటువంటి అతని నైపుణ్యాన్ని అంతా తోటి నిర్మించినటువంటి ఆ ద్వారకా నగరిలో త్రిదశ దత్త సమస్త విభూతిమత్. త్రిదశలు అంటే దేవతలు. త్రిదశ దత్త వాడి చేత ఇవ్వబడినటువంటి సమస్త విభూతిమత్, సమస్తమైనటువంటి విభూతి సంపదలు. ఆ ద్వారకా నగరిలో సమస్త దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మించాడు. తన కౌశలాన్నంతటిని, తన నైపుణ్యాన్నంతటిని కూడా చూపించి ఆ వర్ధిత అతని నైపుణ్యమంతా కూడా వృద్ధి చెందిపోయింది ఈ నగరము నిర్మించడంలో. అలా నిర్మించినటువంటి నగరానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సంపదలు, సమస్తమైనటువంటి రత్నాలు, ముత్యాలు, ఆ గోడల పైన పొదగడానికి అలాంటివన్నీ కూడా త్రిదశ దత్త దేవతలందరూ కూడా అవన్నీ సమకూర్చారు. ఆ దేవతలందరూ ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి అనేకమైనటువంటి విభూతులు, సంపదలు కలిగినది. జలధి మధ్యగతం, జలధి సముద్రం మధ్యగతం, సముద్ర మధ్యంలో ఉన్నటువంటి నవపురం, ఆ కొత్తదైనటువంటి నగరి, ఇప్పుడే కొత్తగా నిర్మించుకున్నటువంటి ఆ నగరి, ద్వారకా నగరిని నీవు అంచిత వపుః రోచిషా. వపుః నీ శరీరాకృతి, అంచిత వపుః అందమైనటువంటి సుందరాకారమైనటువంటి నీ యొక్క రూపుతోటి, రోచిష కాంతులతోటి, నీ రూపురేఖలతోటి, నీ రూప సౌందర్యంతోటి, నీ అందమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీ శరీరంతోటి ఆ నవపురాన్ని అభూషయోహో నువ్వు అలంకరించావు. అలా కృష్ణుడు ఆ ద్వారకా నగరిలో వెళ్తూ ఉంటే ద్వారకా నగరే అలంకరింపబడిపోయినట్టుగా ఉన్నది. ఎందుకంటే అంతటువంటి అందమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి, శోభిల్లుతూ ఉన్నటువంటి ఆకృతిలో ఈయన ఉన్నారు.
ఈ కృష్ణుడు అటువంటి ఆకృతిలో ఆ నగరి అంతా తిరుగాడుతూ ఉంటే, ఆ నగరమంతా కూడా అందంగా వెలిగిపోతున్నట్లుగా ఉంది. అభూషయ. ఆ! నువ్వు దాన్ని అలంకరించావు. ఆ నగరమే అలంకరింపబడింది నీ చేత. అంటే నువ్వు ఆ నగరానికి అలంకారంవి అయ్యావు. నీ యొక్క శరీర కాంతితోటి, నీ యొక్క అటువంటి అందమైనటువంటి ఆకృతితోటి వాళ్ళకి ఆ నగరమంతా కూడా అలంకరించావు. అలా ఇప్పుడు కొంచెం హాయిగా అక్కడ ఎటువంటి గొడవలు, చికాకులు లేకుండా చిన్నప్పటి నుంచి పడుతున్నటువంటి కష్టాలన్నిటికీ ఒక తెరదిగినట్టుగా ఈ ద్వారకా నగరిలో ఆయన అలా సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇంకా ఇప్పుడు వీళ్ళు చిన్న పిల్లలయ్యారు. పెద్దవాళ్ళు అయ్యారు. గురువు దగ్గర విద్యాభ్యాసము చేశారు. కంసుడు రాక్షసులైన ఎవరినెవరినైతే సంహరించాలో వాళ్ళనందరిని కూడా సంహరించారు. విద్యాభ్యాసం చేసుకొని ఇప్పుడు అంతా కొంచెం ఆహ్, ఆపదలు తక్కువగా ఉన్న సమయంలో ఉన్నారు. యుక్త వయస్కులు కూడా అయ్యారు. దదుషి రేవత భూభృతి రేవతీం హలభృతే తనయాం విదిశాసనాత్ మహితం ఉత్సవఘోషం అపూపుషః సముదితైః ముదితైః సహ యాదవైః. దదుషి రేవత భూభృతి రేవతీం హలభృతే తనయాం విదిశాసనాత్ మహితం ఉత్సవఘోషం అపూపుషః సముదితైః ముదితైః సహ యాదవైః. అలా వాళ్ళ ఇద్దరు వాళ్ళు స్వయంగా వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ నగరంలో ఉంటూ ఉండగా రేవత భూభృతి, రేవతకుడు అనేటటువంటి భూభృతి రాజు అతడు తన కుమార్తె అయినటువంటి రేవతిని హలభృతే విధిశాసనాత్ హలభృతే దదుషి. విధిశాసనాత్ బ్రహ్మ యొక్క అనుజ్ఞ, బ్రహ్మ ఆజ్ఞానుసారము తనయాం రేవతిం హలభృతే దదుషి. హలభృతునికి బలరామునికి ఇచ్చాడు. పురాణ గాథ ఏంటంటే రేవత రేవత మహారాజు తన కుమార్తెకి తగినటువంటి వరుడు కావాలి అని చెప్పి బ్రహ్మన్ గురించి తపస్సు చేస్తే ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి వచ్చేటప్పటికి ఆయన బ్రహ్మ అనుగ్రహం దక్కేటప్పటికి ఇక్కడ కొన్ని యుగాలు గడిచిపోయినాయి. అప్పుడు బ్రహ్మ నీకు ద్వాపర యుగంలో బలరామకృష్ణులుగా జన్మిస్తారు. బలరామకృష్ణులు జన్మిస్తారు. అందులో బలరాముడికి నీ కుమార్తెను ఇచ్చి వివాహం చేసుకో. నీ కుమార్తెకి అతడే తగినటువంటి భర్త అని అనుగ్రహించాడు అని ఒక పురాణ గాథ. అందుకనే ఇక్కడ విధిశాసనాత్ అన్నాడు. విధిశాసనాత్ బ్రహ్మదేవుని ఆజ్ఞాను సారము రేవత భూభృతి తస్య తనయాం అతని యొక్క కుమార్తె అయినటువంటి రేవతిని హలభృతే దదుషి. హలభృతుని బలరామునికి దదుషి ఇచ్చాడు. మహితం ఉత్సవ ఘోషం అపూపుషః సముదితైః ముదితైః సహ యాదవైః. అప్పుడు ఆ బలరామునికి ఆ రకంగా వివాహం జరగగానే యాదవైః సహా ఆ యాదవులందరితో కూడా కలిసి అన్నగారికి ఆ విధంగా వివాహం జరగగానే అందరితో కలిసి సహ యాదవైః ముదితైః యాదవైః. ముదితైః చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆ బలరామునికి వివాహం జరిగిందని వాళ్ళందరూ సంతోషపడుతూ ఉన్నటువంటి ఆ యాదవులతో కలిసి మహితం ఉత్సవ ఘోషం అపూపుషః. మహితం ఉత్సవ ఘోషం, మహితం గొప్పగా అయినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ ఘోషం, ఉత్సవాలతోటి దద్దరిల్లిపోయినట్టుగా అనమాట. ఆ ఉత్సవాల ఘోషము అపూపుషః. ఇంత నింపావు అక్కడ. ఆ వేడుక ఎంత వేడుకగా జరిపించావంటే ఆ యాదవులందరితోటి కలిసి సముదితైః ముదితైః యాదవైః. ఆ సంతోషించినటువంటి అత్యధికమైన ఆనందంలో ఉన్నటువంటి ఆ యాదవులందరితోటి కలిసి ఆ వివాహ మహోత్సవాన్ని మహితం గొప్పదైనటువంటి ఘోషతోటి, పెద్దదైనటువంటి ధ్వనుల తోటి, చప్పుళ్ళ తోటి అపూపుషః నువ్వు నిర్వహించావు, చేసావు. అక్కడ అలా జరిగేటట్టుగా చూసావు.
అదంతా పురమంతా కూడా ఈ ఘోషముతోటి ఉత్సవ ఘోషంతోటి, ఉత్సవ ధ్వనులతోటి ఆనందపు రవాలతోటి నిండిపోయేటట్టుగా అలా చేసావు. అలా అంటే అన్నగారికి అలా వివాహం జరిగింది అని చాలా వేడుకగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మొత్తము యాదవులందరితోటి కలిసి సంతోషంగా ఉంటూ ఉన్నటువంటి ఆ సమయంలో అథ అంతా అప్పుడు విదర్భసుతాం ఖలు రుక్మిణీం ప్రణయినీం త్వయి దేవ సహోదరః స్వయం అదిత్సిత అదిత్సిత ఉండాలి అదిత్సత అదిత్సత చేది మహీభుజే స్వతమసా తమసా తమసాతు ఉపాశ్రయన్ తమ అసాధుముపాశ్రయన్ అథ విదర్భసుతాం ఖలు రుక్మిణీం ప్రణయినీం త్వయి దేవ సహోదర స్వయం అదిత్సత చేది మహీభుజే స్వతమసా తం అసాధుముపాశ్రయన్. దేవా ఓ దేవా ఓ శ్రీకృష్ణ పరమాత్మ అథ అంతా అనగా అంటే అలా అన్నగారికి వివాహమై ఆనందంలో మీరు ఉంటూ ఉన్నటువంటి ఆ సమయంలో విదర్భసుతాం రుక్మిణీం ప్రణయినీం త్వయి ప్రణయినీం త్వయి నీ యందు ప్రణయినీం నీ యందు ప్రణయము కలిగినటువంటి నీ యందు ప్రేమ కలిగినటువంటి రుక్మిణిని విదర్భసుతాం విదర్భ రాజు యొక్క కుమార్తె అయినటువంటి రుక్మిణి త్వయి ప్రణయిని నీ యందు మహా అనురాగము కలిగినటువంటి నీ గొప్ప ప్రణయము నీ ప్రేమ అనురాగము ప్రీతి కలిగినటువంటి ఆ రుక్మిణిని సహోదర స్వయం అదిత్సిత చేది మహీభుజే సహోదర అమ్మాయిని ఆమె సోదరుడు ఆ విదర్భసుత యొక్క సోదరుడు స్వయం తాను స్వయంగా చేది మహీభుజే అదిత్సత చేది మహాభుజే చేది మహారాజు అయినటువంటి శిశుపాలునికి అదిత్సత ఇవ్వాలని అనుకున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఇక్కడ నీ యందు అనురాగం కలిగి ఉంది, నీ యందు ప్రేమ కలిగి ఉన్నది. కానీ ఆ అమ్మాయి యొక్క సహోదరుడు అన్నగారు ఏమో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి చేది మహారాజు అయినటువంటి శిశుపాలునికి ఇవ్వాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. స్వతమస తం అసాధుముపాశ్రయన్. అలా స్వతమస ఎవరికి ఏ వరునికి తన సహోదరిని ఇవ్వాలి అనేటటువంటి జ్ఞానము లేక స్వతమస అటువంటి తన యొక్క అజ్ఞానంలో ఆమెకి ప్రియుడు ఎవరో తెలుసుకొని ఆ ప్రియునికి ఇచ్చి ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలి. కానీ ఆ అమ్మాయి యొక్క ప్రణయాన్ని ప్రీతిని అనురాగాన్ని గమనించకుండా తను స్వయంగా నిశ్చయించుకొని ఈ శిశుపాలునికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకొని నిశ్చయించుకున్నటువంటి ఆ తమస తన యొక్కటువంటి తమస్సు చేత అజ్ఞానము చేత తం అసాధుముపాశ్రయం తం అతన్ని అసాధు పిల్లనిచ్చేటప్పుడు ఎటువంటి కురవాడికి అమ్మాయిని ఇచ్చుకుంటున్నాము అనేది అన్ని గమనించుకోవాలి కదా. ఆ పిల్లవాడు మంచివాడా కాదా, ఉత్తముడా కాదా, చదువు సంధ్యలు ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ ఎంచుకోవాలి కదా. కన్యావరతే రూపం మాతావితం ఇట్లాంటి మనకి ఒక నానుడి ఉండనే ఉన్నది. అలా అతనికి ఉత్తమమైనటువంటి విద్యాభ్యాసాలు ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అవన్నీ చేసుకోకుండా అలాంటి అసాధువైనటువంటి వాడిని అంటే క్రూరుడైనటువంటి వాడిని, దుష్టుడైనటువంటి అతనిని ఉపాశ్రయన్ అతన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. అదే పెద్ద దేశము బలవంతుడైనటువంటి వాడు అని వాడు దుష్టుడైనప్పటికీ కూడా ఆ దుష్టుడినే స్నేహభావం చేత అయ్యుండొచ్చు, లేదా భయభీతుల చేత అయ్యుండొచ్చు, తమకన్నా గొప్ప రాజ్యము అనేటటువంటి ఆశతోటైనా ఉండొచ్చు. ఉపాశ్రయన్ అతన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. ఆ శిశుపాలను ఆశ్రయించుకొని
ఆ శిశుపాలునికే తన చెల్లెలైనటువంటి రుక్మిణిని ఇవ్వాలి అనే స్వయం అది ఆమెకి ఇవ్వాలి అనే ఆశపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. చిరధృత ప్రణయ త్వయి బాలిక సపది కాంక్షిత భంగ సమాకుల తవ నివేదయితుం ద్విజం ఆదిదిశత్ స్వకథనం కథన అంగ వినిర్మితం. చిరధృత ప్రణయా త్వయి బాలిక సపది కాంక్షిత భంగ సమాకుల తవ నివేదయతుం ద్విజం ఆదిశత్ స్వకథనం కథన కథనంగ వినిర్మితం. కథన అంగ వినిర్మితం. ఆ బాలిక, ఆ అమ్మాయి, ఆ రుక్మిణి, విదర్భ రాజకుమార్తె అయినటువంటి ఆ రుక్మిణి త్వయి చిరధృత ప్రణయ. ఆ అమ్మాయికి ఇవాళ నిన్న మొన్న కాదు ప్రణయం నీ పైన. చిరధృత ప్రణయ, చాలా కాలం నుంచే ఆ అమ్మాయి నీ యందు అనురాగం కలిగి ఉంది. చాలా కాలం నుండి నీ యందే మనస్సు నిలుపుకొని, నీ యందే అనురాగం ప్రేమని నిలుపుకొని, నిన్నే వివాహం ఆడాలనుకొని ఆమె ఎంతో కాలంగానే నిర్ణయించుకొని ఉన్నది. చిరధృత ప్రణయ, చాలా కాలంగా నీ పట్ల ప్రేమను ఆమె కలిగి ఉన్నటువంటి ఆ బాలిక సపది, వెంటనే ఎప్పుడైతే అన్నగారు తనని శిశుపాలనకిచ్చి వివాహం చెయ్యాలి అని సంకల్పిస్తున్నారు అని తెలిసిందో, కాంక్షిత భంగ సమాకుల. కాంక్షిత భంగ, తన కాంక్ష, తన కోరిక భంగమైపోయిందని సమాకుల. సమాకుల ఆమె ఆవేదన పడిపోతూ ఉన్నది. ఆ నా నా కోరిక నెరవేరదు అని తీవ్రమైనటువంటి బాధకి ఆమె లోనైంది. ఇలా ఈ ఆకులమైపోయింది ఆమె. ఆమె చిత్తమంతా కూడా ఆవేదనతోటి ఆక్రోశపడిపోతూ ఉన్నది. తన కోరిక భంగమైపోయింది. తన కోరిక సఫలము కావడం లేదు అనే తీవ్రమైన వేదనకు లోనైంది. లోనై తవ నివేదయితుం ద్విజమాదిశత్. ఆమె వెంటనే ఆమె స్వకథనం, తన యొక్క కథనం, తను అనుభవిస్తున్నటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అది కథన అంగ వినిర్మితం. ఈ బాధ, ఈ దుఃఖము ఆమెకి ఎందువల్ల కలుగుతున్నది అనంటే నీ యందు ఉన్నటువంటి ప్రేమ చేత. కథనాంగ వినిర్మితం. ఆ కథనాంగుడు, ఆ మదనాంగుడు, ఆ మన్మధుడు, ఆ మన్మధుడి చేత వినిర్మితం చేయబడుతూ ఉన్నది. ఇప్పటిదాకా ఆమె నిన్ను వివాహం ఆడాలనుకోని ఉంది. ఇప్పుడేమో నేను శిశుపాలుడికి ఇచ్చేస్తానంటే ఈమెలో వేదన ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆ వేదన ఇంకా అయిపోవడం చేత మన్మథ బాధని ఇంకా తట్టుకోలేకుండా అయిపోయింది ఆమెకు. కథనా కథనంగా వినిర్మితం. ఆ కథనాంగుడు, మదనాంగుడు, మన్మథుడు, ఆ కామదేవుడు వలన ఏర్పడుతున్న వలన వినిర్మితం చేయబడినటువంటి నిర్మింపబడిన కథన మన్మధుడి చేత చేయబడినటువంటి స్వకథనం, తన యొక్క దుఃఖాన్ని, తన యొక్క బాధను నివేదయితుం తవ నివేదయితుం, తవ నీకు నివేదయితుం నివేదించడానికి ద్విజం ఆదిశత్, ఒక బ్రాహ్మణునికి ఆదేశం ఇచ్చింది. అయ్యా మీరు వెళ్ళి నా యొక్క అటువంటి మన్మథ బాధను ప్రభువుకి విన్నవించండి అంటూ ఒక ద్విజునికి, ఒక బ్రాహ్మణునికి ఆదేశాన్ని ఇచ్చింది. తన మన్మథ బాధను, తన ఓపలేనటువంటి బాధను, తన పీడను, ఆ కామ పీడను గురించి అతనికి తవ నివేదయితుం, నీకు నివేదించడానికి అంటే కృష్ణుడికి నివేదించడానికి ఒక బ్రాహ్మణుడిని పంపింది. ద్విజసుతః అపి తూర్ణం ఉపాయయౌ తవ పురం హి దురాశ దురాసదం ముదమవాపచ సాదర పూజితః స భవతాపహృత స్వయం. ద్విజసుతః అపి చ తూర్ణం ఉపాయయౌ తవ పురం దురాశ దురాసదం ముదమవాప చ సాదర పూజితః స భవతాపహృత స్వయం. ఆ ద్విజసుతుడు కూడా ఏ బ్రాహ్మణుడికైతే
ఆమె ఆదేశం ఇచ్చిందో, నా కోరికను అక్కడ నివేదించు అని ఆమె నియమించిందో, ఆ బ్రాహ్మణుడు ద్విజసుతః అపి తూర్ణం తూర్ణం వెంటనే ఆమె ఇలా ఆదేశం ఇచ్చిన వెంటనే ఏ మాత్రము ఆలస్యం చేయకుండా, తూర్ణం అంటే చిటికలో వెంటనే, వెంటనే తవ పురం ఉపాయయౌ. తవ పురం, నీ పురానికి, నీ రాజ్యానికి, నీ నగరానికి ఉపాయయౌ చేరాడు. వెంటనే వెంటనే చేరాడు. నీ పురం ఎలాంటిది మరి, ఆ జలధి మధ్యలో కట్టుకున్నాడు కదా! ఎవరు శత్రువులెవరు భేదించడానికి వీలు లేనిటువంటి ప్రాంతంలో ఆయన నివాసము ఉన్నది. దురాశ దురాసదం దురాశ దురాశలకు దురాశలకు దుష్టులకు అందరికీ కూడా దురాసదం చేరడానికి శక్యము కానిది. ఎవరైతే ఉత్తమోత్తములో వాళ్ళే అక్కడికి వెళ్ళగలుగుతారు గానీ, దుష్టులైనటువంటి వాళ్ళెవరు కూడా ఆ నగరానికి చేరలేరు. అలాంటి నగరానికి దురాసదం దుష్టులకు చేరలేనటువంటిది, వీలు కానటువంటి ఆ నగరానికి ద్విజసుతః తూర్ణం ఉపాయం. ఆ ద్విజసుతుడు కూడా ద్విజసుతః అపి అనడం చేత ఏంటంటే, వెంటనే ఆజ్ఞను తీసుకున్నటువంటి ఆదేశం ఆమె ఇచ్చిన వెంటనే, ఆమె తన మనసులోని మాటను విన్నవించుకున్న వెంటనే ఆలస్యం ఏమీ చేయకుండా వెళ్ళాడు అని. తూర్ణం ఉపాయయౌ. ముదమవాపచ సాదర పూజితః స భవతాపహృతా స్వయం. సాదర పూజితః సహ. కృష్ణ భగవానుడు ఎవరినైనా సరే అందరినీ కూడా ప్రేమగా, తన దగ్గరకొచ్చిన వారందరినీ, తనని ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన ప్రేమగా ఆహ్వానిస్తాడు. అలానే సాదర పూజితః, ఈ వచ్చినటువంటి బ్రాహ్మణుడిని సాదర పూజితః, సాదరంగా ఆయన పూజించాడు. ఆయన గౌరవించాడు, ఆదరించాడు. లోపలికొచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడిని సాదర పూజితః. ఆ బ్రాహ్మణుడు ఈ కృష్ణుడి చేత చక్కగా అర్చింపబడినటువంటి వాడై, పూజింపబడినటువంటి వాడై, గౌరవింపబడినటువంటి వాడై, ముదం అవాప, చాలా సంతోషం, ఆనందాన్ని పొందాడు. ఎందుచేత అంత సంతోషం? మామూలుగా ఒకళ్ళు ఎవరైనా మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు మనని ఆహ్వానిస్తే వెంటనేనే మనము ఒక్క నిమిషం. ఆ బ్రాహ్మణుడు అత్యంత ఆనందాన్ని అనుభవించాడు. ఈ ఈ విధంగా తను తను సందేశాన్ని తీసుకొని వస్తే, కృష్ణుడు అక్కడే తనని అంతగా గౌరవించడం చూసి. ఎందుకని అంటే, ఎందుకంటే సాదర పూజిత, నువ్వు చక్కగా అతన్ని గౌరవించావు. భవతాపహృత స్వయం పూజితః. అతను నీ చేత సాదరంగా ఆహ్వానింపబడ్డాడు. సాదరంగా గౌరవింపబడ్డాడు. ఆ గౌరవానికి అతను ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుచేత అంటే, నువ్వు ఎలాంటి వాడివి అంటే, భవతాపహృత స్వయం. స్వయంగా నువ్వే భవ సంసార జీవితము, సాంసారిక జీవితము, భవ భూలోకము యొక్క తాపముని హృత, నువ్వు తీసేసేవాడివి. ఈ సంసార తాపములన్నింటినీ కూడా, దుఃఖాలన్నీ కూడా, తాపత్రయములనన్నింటినీ కూడా
తొలగించేవాడివి నువ్వు. అలాంటి అలాంటి నీ చేత, అలాంటి సంసార దుఃఖములన్నింటినీ కూడా తొలగించేటటువంటి, తీసివేసేటటువంటి నీ చేత ఆ విధంగా సన్మానింపబడటము, ఆ విధంగా సత్కారములు పొందడము అనేది పొందడం చేత అతడు అతీవ ఇంకా చాలా సంతోషమే ఉదమామ. చాలా సంతోషాన్ని పొందాడు. సచ భవంతమవోచత కుండినే నృపసుత ఖలు రాజతి రుక్మిణి త్వయి సముత్సకయా నిజధీరతారహితయా హి తయా ప్రహితః అస్మ్యహం అన్నాడు. ఇలా ఆ రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని చెప్పాడు. సచ భవంతం అవోచత కుండినే నృపసుత ఖలు రాజతి రుక్మిణి త్వయి సముత్సుకయా నిజధీరతారహితయా హి తయా ప్రహితః అస్మ్యహం. సచ భవంతం అవోచత, అతడు ఆ బ్రాహ్మణుడు భవంతం నీతోటి అవోచత ఇట్లా అన్నాడు. ఈ మాటలు చెప్పాడు. ఆ రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని ఈ విధంగా అందిస్తూ ఉన్నాడు. మొదలు ఉపోద్ఘాతంలాగా చెప్తున్నాడు. మొదట అతను ఎందుకొచ్చాడు, కారణం ఏంటి అని చెప్పి ఆమె చెప్పినటువంటి సందేశాన్ని విన్నవించుకోబోతూ ఉన్నాడు. కుండినే నృపసుతా ఖలు రాజతి రుక్మిణి. కుండిన నగరంలో, విదర్భ రాజధాని అయినటువంటి కుండిన నగరంలో నృపసుత రాజకుమార్తె రుక్మిణి అని రాజతి అని ఆమె శోభిల్లుతూ ఉన్నది, వెలుగుతూ ఉన్నది, శోభాయమానముగా ఉన్నది, విరాజిల్లుతూ ఉన్నది. కుండిన నగరంలో రుక్మిణి అనేటటువంటి ఒక రాజకుమార్తె వెలుగొందుచు ఉన్నది, విరాజిల్లుతూ ఉన్నది. ఆమె త్వయి సముత్సుకయా, త్వయి ఆమె నీ యందు, సముత్సుకయా నీ యందు విపరీతమైనటువంటి కోరిక కలిగి ఉన్నది, నిన్ను భర్తగా పొందాలనేటటువంటి ఆశతోటి ఉన్నది, నీ యందు అనురాగం కలిగి ఉన్నది. మరి నీ యందు అనురాగం కలిగి ఉంటే మరి ఆమె రావచ్చు కదా, తనంతట తానుగానే రావచ్చు కదా. కానీ రావడానికి ఆమెకి నిజధీరత రహితయ, నిజధీరత తనకు తానుగా స్వయంగా అలా నీ దగ్గరికి రాగలిసినటువంటి ధీరత, ధైర్యము రహితయ లేదు. తనంత తానుగా ఆ రాజభవనాన్ని వదిలేసి, తండ్రి గారింటిని వదిలేసి నీ దగ్గరికి రావడానికి తగినంతటువంటి ధైర్యం ఆమెకు లేదు. నిజధీరతారహితయ, తనకి స్వయంగా, తనంత తానుగా తనకి స్వయంగా రాగలిసినటువంటి ధైర్యము, శక్తి సామర్థ్యములు రహితయా లేకపోయిన కారణం చేత, అందువలననే తయా ప్రహితః అస్మి అహం, తయా ఆమె చేత అహం ప్రహితః అస్మి అంచేత ఆమె చేత నేను పంపబడ్డాను. ఎందుకంటే ఆమెకి పాపము ఆమె బయటికి రాలేదు. ఆమె సొంతగా తనంతట తానుగా నీ దగ్గరికి, నీ దరి చేరలేదు. అటువంటి ధైర్యము ఆమెకు లేదు. అందుచేత అటువంటి ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు నన్ను నీ దగ్గరికి పంపించింది. ఎందుచేత అంటే నీ యందు అనురాగము మరులుకొని ఉన్నది గనుక. తవ హృతాస్మి, ఇది ఆమె యొక్క సందేశం పూర్తిగా. తవ హృతాస్మి పురైవ గుణైః అహం హరతి మాం కిల చేది నృపో అధునా అయి కృపాలయ పాలయ మాం ఇతి ప్రజగదే జగదేకపతే త్వయా. తవ హృతాస్మి పురైవ గుణైరహం హరతి మాం కిల చేది నృపో అధునా అయి కృపాలయ పాలయ మాం ఇతి ప్రజగదే జగదేకపతే తయ. అమ్మ ఇలా చెప్తూ ఉంది. ఆమె చెప్పినటువంటి మాటలు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి చెప్తున్నాడు ఈయన. తవ హృతాస్మి పురా ఏవా గుణైః, తవ నీ చేత హృతాస్మి నేను ఆకర్షింపబడ్డాను. ఎప్పుడు? పురా ఏవ ఎప్పుడోనే, చాలా కాలం క్రితమే. ఎందుచేత? గుణైః నీ గుణములు, నీ లీలలు, నీ కథలు, నీ మాటలు, నీ చేష్టలు, నీ రూపము, ఇవన్నీ
రకరకాలు అన్ని నీకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఇతపూర్వము నేను విని ఉండడం చేత తవ హృతాస్మి. నేను నీ చేత లాగి కొనబడ్డాను. అంటే ఆకర్షింపబడ్డాను. నీ పట్ల ఆకర్షితురాలను అయ్యాను. ఇదివరకే చాలా కాలము క్రితమే. హరతి మాం కిల చేది నృపః అధునా. నేనేమో ఎప్పుడోనే నీ యందు అనురాగం కలిగి ఉంటే ఓహ్! ఏ ఏనాడో నీ గుణగణాలును విని, నీ లీలలు విని, నీ ఆటపాటలు విని నేను నీ యందు ప్రేమ కలిగి ఉంటే, నేను నీ పట్ల ఆకర్షితురాలినైతే, ఇప్పుడు అధునా ఇప్పుడు చేది నృపః మాం కిల హరతి. చేది నృపః చేది రాజైన శిశుపాలుడు మాం హరతి కిల. ఇప్పుడు నన్ను అపహరించుకుంటానంటున్నాడు. నేనేమో నీ చేత నీ పట్ల ఆకర్షితురాలినయ్యాను. అతడేమో నన్ను అపహరించుకొని వెడతాను అని అంటున్నాడు. అయి కృపాలయ, ఓ కృపాలయుడవా, కృపకు నిలయమైనటువంటి వాడా, ఓ దయాపరుడా, పాలయ మాం, నన్ను రక్షించు, నన్ను పరిపాలించు. నేను నీ యందు ఆకర్షితురాలనై ఉన్నాను. నీతో నేను కలిసి ఉండాలనుకుంటున్నాను. నిన్ను వివాహం ఆడాలి అనుకుంటున్నాను. అతనేమో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోతాను అని అంటున్నాడు. ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో నువ్వే నన్ను కాపాడగలిచినటువంటి వాడవు. ఓ దయాపరుడా, నన్ను రక్షించు. ఇది ప్రజగదే జగదేకపతే తయా. ఇది ప్రజగదే తయా ఆమె చేత ప్రజగదే చెప్పబడింది. ఓ జగదేకపతే, ఓ జగదేకపతి, ఓ ప్రపంచానికి అధిపతి అయినటువంటి వాడా, ఓ ప్రభువా, ఆమె ఈ విధంగా పలికింది. పలికి ఇంకా ఆమె నిర్ణయం ఏం చెప్పింది అనంటే, అశరణాం యది మాం త్వముపేక్షసే సపది జీవితమేవ జహామ్యహం ఇతి గిరా సుర సుతనోర్ సుతనోః అతనోత్ వృషం హృదయం తవ కాతరం. ఇంకా అమ్మాయి ఇలా ఈ మాటలు చెప్పింది. ఓ జగత్పతి, నువ్వు నన్నొచ్చి రక్షించాలి. నువ్వు నన్నొచ్చి కాపాడాలి. నేను నీ పట్ల ఆకర్షితురాలయ్యాను. నేను అతనితోటి వెళ్ళదలుచుకోనే లేదు. ఆ శిశుపాలు నా చేత హ హరింప నన్ను హరించాలని ఆరాటపడుతూ ఉన్నాడు. నన్ను వివాహం చేసుకోవాలని అతడు ఆరాటపడుతూ ఉన్నాడు. కానీ నా మనసేమో నీ కోసం ఆరాటపడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ నువ్వే నన్ను రక్షించాలి. ఒకవేళ గనక అశరణాం యది మాం త్వముపేక్షసే సపది జీవితమేవ జహామ్యహం ఇతి గిరా సుతనోః అతనోత్ వృషం హృదయం తవ కాతరం. అశరణాం యది మాం త్వం ఉపేక్షసే, మాం నన్ను గనక యది ఒకవేళ త్వం ఉపేక్షసే, నువ్వు గనక నన్ను ఉపేక్షించినట్లయితే, అంటే నన్ను పట్టించుకోకపోయినట్లయితే, నేను ఇలా నీకు వర్తమానం పంపించాను. నన్నొచ్చి రక్షించు అని నేను వర్తమానం పంపిస్తున్నాను. నా వర్తమానం, నా సందేశం విని కూడా నువ్వు గనక రాలేదనుకో, నువ్వు నన్ను పరిపాలించలేదనుకో, నువ్వు నన్ను కాపాడలేదనుకో, అప్పుడు అశరణం, ఏ శరణము లేక, ఏ దిక్కు లేక, ఏ రక్షణ లేక, సపది వెంటనే జీవితమేవ జహామి అహం. అహం నేను జీవితం ఏవ జహామి, జీవితాన్నే నేను జహామి వదిలేస్తాను. నువ్వు గనక నన్నొచ్చి రక్షించకపోయినట్లయితే, తక్షణమే వెంటనే ఆ శిశుపాలుడు వచ్చి నన్ను అపహరించుకునే లోపలే నువ్వొచ్చి నన్ను రక్షించాలి. నేను అశరణురాలిని. నాకు ఎక్కడ శరణము లేదు. నేను ఎవరిని వేడుకోలేను. నిన్ను తప్ప నేనెవరిని వేడలేను. నువ్వు గనక వచ్చి నువ్వు అలా నేను అడిగినటువంటి కోరికను గనక మన్నించకపోయినట్లు అయితే, ఉపేక్షించినట్లు అంటే నిర్లక్ష్యము చేసినట్లు గనక అయితే, నేను మాత్రం మరి జీవితాన్ని వదిలివేయాల్సి వస్తుంది.
జీవితమేవ జహామి అహం. నేను జీవితాన్నే, ప్రాణాలనే నేను వదిలివేస్తాను. ఇది గిర అనేటటువంటి మాటల తోటి సుతనోహో సుతనోహో గిర, ఇలాంటి ఆ అమ్మాయి, అందమైన అమ్మాయి చెప్పినటువంటి మాటలు ఎంత దుఃఖంతో చెప్తున్నది. నాకు నీ యందే మనసు లగ్నమై ఉన్నది. నా మనసు నీకు యందు లగ్నమైనప్పుడు నువ్వు నన్ను గనక తీసుకొని వెళ్ళకపోతే, నన్ను రక్షించకపోతే నేను ప్రాణాలే వదిలివేయాల్సి వస్తుంది అని దీనంగా పలికినటువంటి ఆమె మాటలు. ఆ సుతనోహో, ఆ సుతనురాలైనటువంటి, అంటే అందమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి ఆమె చెప్పినటువంటి ఆ మాటల చేత సుహృ సుహృదయం హృదయం తవ కాతరం అతనోత్. సుహృదయం, ఆ సుహృత్ అయం, అయం సుహృత్. ఈ బ్రాహ్మణుడు, ఇక్కడ వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడు, ఈ మాటలన్నింటినీ తీసుకొచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడు, తవ హృదయం, నీ హృదయాన్ని, ఆ మాటలతోటి నీ హృదయాన్ని, కాతరం అతనోత్తు భృశం, భృశం మిక్కిలిగా అధికమైనటువంటి కాతరము, భయాన్ని అతనోత్తు కలిగించాడు. అయ్యో ఈ అమ్మాయి ఎట్లా, నేను వెళ్ళకపోతే కనుక ఈ అమ్మాయి తన ప్రాణాలు తీసేసుకుంటుందేమో అనేటటువంటి భయం కలిగే విధంగా, అలా మనసుకి భయము, కలత, ఆందోళన కలిగేటటువంటి విధంగా అతను చేశాడు. ఈ బ్రాహ్మణుడు ఆమె సందేశాన్ని తీసుకొచ్చి కృష్ణుడి మనస్సుని కూడా భయభ్రాంతులకి గురి చేశాడు, ఆందోళనకి గురి చేశాడు. ఎలా ఈ అమ్మాయి తన గనక వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని గనక రక్షించకపోతే ఆ అమ్మాయి ప్రాణాలు కూడా వదిలేస్తుంది, జీవితాన్ని వదిలేస్తుంది అని ఆ భయము, ఆ కలత, కలవరపాటు ఈయన మనసులో కూడా కలిగింది. ఆ గిరా, సుతనోహో గిరా ఆమె యొక్క మాటల చేత. అకథయత్ త్వం అథైనం అయే సఖే తదధికా మమ మన్మథ వేదన నృప సమక్షం ఉపేత్య హరామ్యహం తదయి తాం దయితాం అసితేక్షణాం. అకథయస్త్వం అథ ఏనం అయే సఖే తదధికా మమ మన్మథ వేదన నృప సమక్షం ఉపేత్య హరామ్యహం తదయి తత్ అయి దయితాం అసితేక్షణాం. మాటలన్నీ విన్నాడు కృష్ణుడు. ఆయన మనసు కూడా ఆందోళన పాలు అయ్యింది, కలత చెందిపోయింది, కలవరం అయిపోయింది. ఏంటి ఇది, అమ్మాయి ఇలా ప్రాణాలు తీసేసుకుంటుందేమో అని అని అకథయ త్వం అథ ఏనం, ఆయన కూడా వెంటనే అతనితోటి, ఏనం అతనితోటి, అకథయ ఇలా అన్నాడు. ఏమంటే అయ్యే సఖే, ఓ స్నేహితుడా, ఇక్కడి నుంచి చప్పుడు అనిపిస్తుంది మాటలు నా దాంట్లో. మేడం కృష్ణమూర్తి గారిది మ్యూట్ చేయండి కొంచెం, అక్కడ నుంచి వినిపిస్తున్నాయి. అకథయ త్వం అథ ఏనం, అథ తర్వాత ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆయన మనసు కూడా కించిత్ కలవరం చెందిన తర్వాత ఏనం, ఓకే అండి. అకథయ ఈ విధంగా చెప్పావు. అయ్యే సఖే, ఓ నా స్నేహితుడా, తత్ అధిక మమ మన్మథ వేదన, తద్ అధిక, ఆమె ఎటువంటి మన్మథ వేదనను అనుభవిస్తున్నదో, తద్ అధిక మమ మన్మథ వేదన, అంతకన్నా మించినటువంటి మన్మథ వేదన, కామవేదన నాది. ఆమె ఎప్పుడైతే అలా చెప్పిందో, ఆమె ఎంత వేదన, ఎంత బాధ
మదన బాధను అనుభవిస్తున్నదో ఆమె కన్నా మించినటువంటి మన్మథ బాధ, కామవేదన నాకున్నది. అధికా మన్మథ వేదన. ఆ బాధ, ప్రేమ, అధికమైనటువంటి ప్రేమ, అనురాగము అంతకన్నా మించి నాకు ఉన్నది. అందుచేత నృప సమయక్షం ఉపేత్య, నృప సమక్షం ఉపేత్య. అక్కడ అందరు రాజులందరూ కూర్చొని ఉన్నారు కదా! ఆ రాజు బహుశా స్వయంవరము చే అవుతున్నదా రుక్మిణికి? అది భాగవతం తీసి చూడాలి. నృప సమక్షం ఉపేత్య, ఆ రాజులందరికీ ఎదురుగానే వచ్చి వాళ్ళ సమక్షంలోనే హరామ్యహం, అహం హరామి, ఆమెను ఎత్తుకొని వచ్చేస్తాను. ఆమెను అపహరించుకొని వచ్చేసాను. అందరూ ఆ రాజులందరూ ఉండగానే, ఆ రాజులందరి సమక్షంలోనే, ఆ రాజులందరి ఎదురుగానే ఆమెను నేను తీసుకొని వచ్చేస్తాను. తద్ అయి తా తదయితాం దయితాం తత్ అయి, అయి అంటే పిలుపు, అది తత్ అలా తాం దయితాం అసితేక్షణం, తాం దయితాం, నా ప్రియురాలిని, అసితేక్షణం, అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ నా ప్రియురాలిని ఆ నృప సమక్షం, ఆ రాజులందరి సమక్షంలోనే, ఆ రాజులందరి ఎదురుగానే అక్కడికే ఉపేత్య వచ్చి అహం హరామి, దయితాం హరామి, ఆ దయితాను, ఆ ప్రియురాలిని నేను హరామి, అపహరించుకొచ్చుకుంటాను అని అతనితోటి పలికాడు. పలికి ప్రముదితేన చ తేన సమం తథా రథగతః లఘు కుండినం ఈవాన్ గురుమరుత్పురనాయక మే భవాన్ వితనుతాం తనుతాం అఖిలాపదాం. ప్రముదితేన చ తేన సమం తదా రథగతో లఘుకుండినం ఈవాన్ గురుమత్పురనాయక మే భవాన్ వితనుతాం తనుతాం అఖిలాపదాం. ప్రముదితేన తేన, అతడు ఈ మాటలు, కృష్ణుడి యొక్క మాటలు వినగానే, నేను అక్కడికి వస్తాను, వచ్చి అందరి ఎదురుగానే రుక్మిణిని హరిస్తాను, తెచ్చుకుంటాను, రాజులందరి యొక్క సమక్షంలోనే అందరూ చూస్తూ ఉండగానే, అందరి ఎదురుగుండానే నేను ఆమెని నగరికి తెచ్చుకుంటాను అని చెప్పినటువంటి ఆ మాటలకు ప్రముదితేన చ తేన, ప్రముదితేన చాలా సంతోషించినటువంటి, అంటే బ్రాహ్మణుడు ఏ కారణంగా అయితే ఇక్కడికి చేరాడో, కృష్ణుడిని చేరాడో ఆ కార్యము సఫలమైనది అన్నటువంటి ఆనందంతో ఉన్నటువంటి తేన, అతనితోటి సమం, అతనితోటి కలిసి కదా అప్పుడు రథగతః, రథగతుడై అంటే రథాన్ని తీసుకొని లఘు కుండినం ఏవాన్, లఘు వెంటనే చాలా తొందరగా క్షణకాలంలో కుండినం ఏయువాన్, కుండిన నగరానికి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఒక క్షణం కూడా ఆగలేదు. ఆగకుండా వెంటనే రథంలో కూర్చొని అతనితో ఆ బ్రాహ్మణుడి కూడా కూర్చోబెట్టుకొని, రథంలో కూర్చోబెట్టుకొని కుండినం కుండిన నగరానికి ఏయువాన్ చేరాడు. ఓ గురుమత్పుర నాయక, భవాన్ నీవు వితనుతాం తనుతాం అఖిల ఆపదాం, అఖిల మే నా యొక్క అఖిల ఆపదాం, అన్ని ఆపదలను, అన్ని రోగాలను, అన్ని కష్టాలను, అన్ని నష్టాలను కూడా తనుతాం వితనుతాం, తనుతాం వాటిలన్నిటినీ కూడా తక్కువగా అయిపోయేటట్టుగా వితనుతాం చేయుదుగాక. నువ్వు నా రోగాలన్నింటినీ కూడా తనుతాం ప్రియతాం, తను అంటే సన్నగా చిన్నగా పోయేటట్టుగా తొలగించే విధంగా చేతువు గాక. ఓ గురుమత్పుర నాయక, ఓ గురువాయూరు ప్రభువ, అలా నువ్వు కుండిన నగరానికి చేరావు. ఆ రుక్మిణీదేవిని హరించడానికి నువ్వు ఆ కుండిన నగరానికి చేరావు. అదే విధంగా నువ్వు కూడా ఇక్కడికి కూడా వచ్చి నాలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా తొలగించవయ్యా అని ప్రార్థించుకుంటూ 78వ దశకాన్ని పూర్తి చేశారు శ్రీ నారాయణ భట్టారక.